ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు దినదినము తన కృపను మనకు కనపరుస్తూ తన యొక్క రెక్కలలో ఆయన మనల్ని దాచి భద్రపరుస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ మాసంలో దాదాపుగా 15 రోజులు గతించింది. ఈ విధంగా దేవుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఇంతవరకు ఆయన మనకు తోడై ఉండి కృపను కనపరిచి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పట్ల మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీకు గత కాలంలో చెప్పినట్లుగా మా పాస్టర్ గారి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. సాధ్యమైనంతగా మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటూ ప్రభు ఆమెకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు 16వ తేదీ, 18వ తేదీ, రేపు మేము 17కి బయలుదేరి 18కి మేము వేలూరు సిఎంసికి వెళ్ళాలి. అక్కడ మళ్ళా చెకప్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. దాని నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని లేఖనంలో నుండి దినపు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న ప్యాసేజీని మనం గమనిస్తే అక్కడ దైవజనుడు పౌలు గారు రోమిలకి చక్కగా మాట చెప్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి ఆ మనసును గురించి యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి శరీరమందు మన పాపములన్నీ ఆయన వహించాడు. దేవుడు ఆయన్ని శరీరాకారంలో పంపాడు. శరీరం ఆకారంలో పంపబడిన యేసయ్య యొక్క శరీరంలో మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ఆ శరీరంతో ఉన్నటువంటి యేసయ్య మన కొరకు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు అని చెప్తూ ఇప్పుడున్న ప్రజలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనము శరీరానుసారులుగా ఉండొద్దు, ఆత్మానుసారులుగా ఉండాలి. ఒకవేళ శరీరానుసారులుగా ఉంటే ఏమవుతుంది అంటూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. 5వ వచనం నుండి 7వ వచనం వరకు రోమపత్రిక 8వ అధ్యాయంలో. సో ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, శరీరానుసారులు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా శరీర విషయాల మీదే మనసు పెట్టుకుంటారు. వీరు ప్రార్థనకు వచ్చేవాళ్లే, వీరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, వీళ్ళు ప్రార్థనకి వస్తూ దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతున్న వాళ్ళే. కానీ వారికి ఎక్కువ శాతం శరీర విషయాల మీదే మనసు పెట్టుకుంటూ ఉంటారు. శరీరానుసారమైనటువంటి మనసును గురించి దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తుంటారు లోకులు అని ప్రభు కూడా మత్తయి సువార్తలో ఆయన మాట చెప్పాడు. కాబట్టి మీరు ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో, మీకేం కావాలో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి అని ప్రభు తేటపరిచారు. కనుక ప్రియులారా, మనం ఈ విషయాన్ని గుర్తించాలి. శరీరానుసారమైనటువంటి మనసు శరీర విషయాల మీద మనసు పెట్టుకునేటట్లుగా చేస్తుంది. అంటే ఈ జీవన సంబంధమైన భూ సంబంధమైనటువంటి వెలుపటి అలంకరణ కావచ్చు, ఆడంబరాలు కావచ్చు, డబ్బు సంపాదనలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి వీటన్నిటి మీద మనసు పెట్టుకునే ఉంటారు. వీటన్నిటి మీద మనసుతో జీవిస్తూనే ఉంటారు. ఇవే ఈ భూమి సంబంధంగా ఆస్తిపాస్తులు, వీటి గురించే వారి యొక్క దృక్పథం కొనసాగించబడుతూ ఉంటుంది. ఇది శరీర విషయాల మీద శరీరానుసారులు ఉంచుకుంటున్నటువంటి లక్షణంలో మొదటిది. కనుక మన జీవితంలో రక్షణ పొందినటువంటి మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్నామని అనుకుంటున్న మనలో శరీర సంబంధమైనటువంటి స్వభావం ఉంటే శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెట్టుకుంటారన్న దేవుని వాక్యాన్ని హెచ్చరికను మనం గుర్తెరుగుతూ మన జీవితంలో ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సు నుంచి మనం విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా 5వ వచనంలో ఆయన అంటాడు, శరీరానుసారమైన మనసు మరణము అని ఆ దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు. అంటే శరీర సంబంధమైనటువంటి మనసుతో భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుకోవటం మాత్రమే కాకుండా శరీర సంబంధమైనటువంటి మనసు శరీర కోరికల మీద కామము, క్రోధము, కక్ష, అసూయ, పగ, ద్వేషం, శరీర కార్యాలు ఉన్నాయి.
గలతీ 5:19లో ఆ విషయాలన్నింటిని మనం గమనించినప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కారు అని దైవజనుడు గలతీ పత్రికలో ఆయన అంటాడు. కాబట్టి శరీర సంబంధంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి శరీరానుసారంగా ఈ లోక సంబంధమైన వాటి మీదే కాకుండా శరీర సంబంధమైన కోరికలతో కూడా ఉంటాడు. ఈ యొక్క పరస్త్రీ వ్యామోహం, పరపురుషుని వ్యామోహం, అక్రమ సంబంధాలు, అపవిత్రమైన తలంపులు, ఆలోచనలు, ఇలాంటి భిన్నమైనటువంటి కార్యాలు ఎన్నో విషయాల్ని మనం చూస్తున్నాం. ఎన్నెన్నో దారుణాలు. ఒకప్పుడు పురుషులు స్త్రీలను కొట్టి చంపుతున్నారని, వరకట్న కేసులు అని చెప్పి ఇలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు అయితే భర్త కట్టుకున్న భర్త ఇష్టం లేకపోతే ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి వాకింగ్ కానీ జాగింగ్ కానీ తీసుకెళ్ళి తమకు ఉన్నటువంటి సైడ్ క్యారెక్టర్ల ద్వారా చంపించేస్తున్నారు. ఈ వార్తలు న్యూస్లలో ఘోరాలుగా మనం వింటూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దైవ సంబంధమైన భక్తి లేని వారి జీవితంలోనే కాదు, దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా ఈ అపవిత్రమైనటువంటి కార్యాలు కొనసాగుతున్నాయని దేవుని వాక్యం సూటిగా తేటగా స్పష్టంగా గ్రంథస్థం చేయించారు. ప్రార్థనకు వస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క తాళంపులు, ఈ యొక్క ఆలోచనలు ఉండటం దుఃఖకరమని, వేదనకరమని దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనము శరీర సంబంధమైన మనస్సుతో ఉంటే మరణానికి సాదృశ్యంగా మరణానికి మనం ఎదురు చూస్తూ వెళ్తున్నాం. భౌతిక మరణమే కాదు, దేవునితో ఎడబాటు కూడా అది భౌతికమైనటువంటి మరణం కాకుండా ఆత్మ సంబంధమైన మరణంగా అది పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. శరీరానుసారులు, శరీర విషయాలు, శరీర కార్యాలు, ఇవన్నీ శరీర స్వభావము అన్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇదే రోమపత్రిక 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, శరీర సంబంధమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది అని. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలతో ఆ మనసు కొనసాగించబడుతుందని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు అని రాయబడి. విరోధమైనది అంటే ఆజ్ఞల్ని, కట్టడల్ని, హెచ్చరికల్ని పట్టించుకోరు. వాళ్ళంతే చెప్తుంటారు. లోకం అంటది యథా రాజా తథా ప్రజ. వాళ్ళ పాస్టర్లు, సేవకులు, బోధకులు చెప్పేవి చెప్తూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం అన్నట్లుగా కొంతమంది జీవిస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా కూడా వదిలిపెట్టరు. ఈ యొక్క దేహం ఏ రోజుకైనా సరే ముడతలు రాక తప్పదు. ఈ యొక్క వయస్సు రీత్యా ఈ దేహం అంతా కూడా కృషించిపోతుంది, కృంగిపోతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా 60ని 40లోకి కూడా తీసుకోలేం, 20లోకి కాదు 60ని 40లోకి లాక్కురాలేం. ఎంత ప్రయత్నం చేసి, ఎంత ఫేషియల్స్ వాడినా, లేకపోతే ఎంత దాన్ని ఏమంటారు, ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఎన్ని చేసినా సరే మన జీవితంలో వయస్సుని మనం తిరిగి వెనక్కి తెప్పించుకోవటం సాధ్యం కాదు. కానీ దేవుని ఎరిగి కూడా దేవుని వద్దకు వచ్చి వెళ్తున్న వాళ్ళలో కూడా ఎంత రకరకాలైనటువంటి ఫేస్ క్రీములు వాడటం, మేకప్లు చేయటం, ఎంత మేకప్లు చేసి ఎంతగా నీ ముఖాన్ని బ్రైట్నెస్ చూపించాలని ఎంత ప్రయత్నం చేసినా మరోసారి పూటకు కూడా ఉపయోగకరంగా ఉండదు కదా. నిజంగా దేవుని బిడ్డలారా, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే బాహ్య దేహం కంటే కూడా, బాహ్యంగా కనబడేటువంటి ఈ శరీరం కంటే కూడా అంతరంగికమైనటువంటి ఆ యొక్క జీవితానికి దైవ సంబంధమైన బ్రైట్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అంతరంగమైన జీవితం, అది ఆత్మ సంబంధమైన జీవితం. దాని కొరకు మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడదాం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, ధర్మశాస్త్రానికి లోబడదు అని రాయబడి. చివరిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది, దేవునిని వారు ఎంత మాత్రం సంతోషపరచరు అని రాయి. ఎంత మాత్రం సంతోషపరచరు. దేవుని శరీర సంబంధమైనటువంటి మనస్సు ఉంటే ఎంత మాత్రం దేవుణ్ణి సంతోషపరచరా. మరి ఈ రోజున నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు? శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉన్నావా, లేక ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? శరీరానుసారమైన మనస్సు మరణము అని దేవుని వాక్యం హెచ్చరిస్తుండగా మనం ఇంకా అదే మనస్సు కలిగి
పై పెదాలతో ప్రభువుని స్తుతిస్తూ అంతరంగంలో దేవునికి దూరంగా జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి అప్పగించుకుంటూ సరిచేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర పట్టుకొని, నాకు ప్రభువా, ఈ శరీర సంబంధమైన మనసు నుంచి నాకు విడుదల ఇవ్వండి. నా చూపులో, నా మాటలో, నా ఆలోచనలో, నా క్రియలో, నా నడకలో, తలంపుల్లో అపవిత్రతకు నేను మాత్రం చోటివ్వక, నేను ఎవరితో మాట్లాడుతున్నా పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ భక్తిగా జీవించడానికి కృపనివ్వండి, నాకు సహాయం ఇచ్చండి, శరీరం మీద జయము నాకు ఇవ్వండి అని మనం ఆయన అడిగితే తప్పగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ భూ సంబంధంగా ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి మనం వారసులమైనా ఏది కూడా మనం వెంట రాదు. కనుక ఈ యొక్క దేహంలో ఉండగా మనం జరిగించిన ప్రతి క్రియ మన వెంట వస్తుంది. కనుక ఈ అపవిత్రమైనటువంటి క్రియలు మన నుండి దూరం చేసుకొని పవిత్రమైన క్రియలతో మనం జీవిద్దాం. ఆ పవిత్రమైన క్రియలే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ దినాన నా ప్రభువా, మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. శరీరానుసారులు, శరీర సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి మనస్సు, వీటన్నిటిని గురించి మాకు క్లుప్తంగా కొన్ని మాటలు మీరు తెలియచేశారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో భక్తి కలిగిన వారు అనుకుంటూ మేము కొనసాగించబడుతున్న మా జీవితాల్లో ఈ శరీర సంబంధమైన మనస్సు, తలంపులు, ఆలోచన, క్రియ, నడక మా జీవితంలో ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నాయో మేము గుర్తెరుగుతూ వాటిని మేము సరిచేసుకొని వాటిని మా జీవితాల్లో శరీర సంబంధమైన తలంపుల్లో, ఆలోచనల, క్రియల్లో నుండి మేము విడుదల పొంది మీ సన్నిధిలో మీ ఆత్మచేత మేము నడిపించబడుతూ ఆత్మానుసారమైన మనసు, జీవమును సమాధానమునై ఉన్నదన్న మీ మాట ప్రకారంగా మా జీవితాలు సరిదిద్దబడి మీ సన్నిధిలో నడిపించబట్టి సహాయం చేయండి. కృపయు కాపుదల దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మన జీవితాల్లో శరీర సంబంధమైన మనస్సు ఏ కోసాన, ఏ చిన్న విషయంలో ఉన్నా సరే అది పుల్లని పిండి కొంచెమైనను మొద్దంతను పులిగి చేస్తుందన్న హెచ్చరిక ప్రకారంగా శరీర సంబంధమైనటువంటి ఆలోచన, కోరిక ఏ చిన్నదైనా సరే దాని నుండి మనం పరిపూర్ణంగా విడుదల పొందాలి. అలాంటి మనస్సు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినట్లుగా ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో శరీర సంబంధమైనటువంటి మనస్సు నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.